ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ మా ఫ్రెండ్ స్టోరీ అనమాట. తను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. ఎన్నో ఆశలతో హైదరాబాద్కి వచ్చాడు, జాబ్ చేశాడు. కరోనా టైంలో కూడా రిమోట్ వర్కింగ్ జాబ్ చేశాడు. ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు అప్పట్లో. ఆ తర్వాత లేఆఫ్స్ కారణంగా బయటకైతే వచ్చాడు. లేఆఫ్స్ అంటే తెలిసిందే కదా, రోల్ ఆఫ్స్, కాస్ట్ కటింగ్, ప్రాజెక్ట్ కంప్లీటెడ్, ఇలా ఏ ఒకటి అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా కంపెనీ నుంచి బయటైతే వచ్చాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక 2 వీలర్ అని చెప్పి తీసుకున్నాడు ఈఎంఐలో. అండ్ ఫుడ్ డెలివరీగా జాయిన్ అయ్యాడు, ఫుడ్ డెలివరీ బాయ్ అనమాట. అండ్ అలాగే అది సరిపోక రైడింగ్ అనమాట, బైక్ రైడ్ అంటే రైడ్స్ తీసుకెళ్తారు కదా, అప్లికేషన్ నేమ్ ఎందుకు కానీ రైడ్స్ అయితే తీసుకెళ్తారు కదా, రైడ్ అనమాట. మార్నింగ్ 9కేమో లాగిన్ అవుతాడు, నైట్ 11:30కి లాగౌట్ అవుతాడు. దీనివల్ల యూజ్ ఏంటంటే 2000 నుంచి 2300, 400 అలా ఎర్న్ చేస్తాడు. ఎంతో కొంత అయితే ఎర్న్ చేస్తాడు. దీనివల్ల బెనిఫిట్ ఎవరికి? మా ఫ్రెండ్గా, లేకుంటే కంపెనీస్ రన్ చేస్తున్నాయి కదా వాళ్ళక? చూస్తే నాకేంటంటే డౌట్, కంపెనీస్కే బెనిఫిట్ అని అనిపించింది. ఎలా అంటే, మా ఫ్రెండ్ ఫుడ్ డెలివరీ విషయానికి వస్తే, ఫుడ్ అనేది కస్టమర్ బుక్ చేస్తాడు, హోటల్కి వెళ్తాడు, ఫుడ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ కస్టమర్కి రిటర్న్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇతనికి కమిషన్ అనేది వస్తుంది ఫుడ్ డెలివరీ చేసినందుకు. ఎగ్జాంపుల్కి 100 రూపీస్ వచ్చింది అంటే 30 రూపీస్ డెలివరీ పార్ట్నర్కి, ఇంకో 30 రూపీస్ హోటల్కి, అలాగే ఇంకో 30 రూపీస్ యాప్ డిజైన్ చేసి ఏసీలో కూర్చొని ఉంటారు కదా కంపెనీ హోల్డర్స్కి అనమాట. ఇలాగ కమిషన్ వైజ్గా డివైడ్ అవుతుంది. ఈ 30 రూపీస్ అనేది మా ఫ్రెండ్కి అయితే వస్తుంది కదా. ఈ 30 రూపీస్లో మళ్ళీ సపరేట్గా జిఎస్టీ, ఐజిఎస్టీ కాకుండా డిఫరెంట్ ఛార్జెస్ అనేవి కట్ చేస్తూ ఉంటారు. అలాగే దీంట్లో పెట్రోల్ కట్ అవ్వాలి. ఆ తర్వాత బైక్ అనేది తీసుకున్నాడు కదా ఈఎంఐలో, ఆ బైక్ కోసం 30 రూపీస్ అనే దాంట్లోనే తీసి పెట్టుకోవాలి. పెట్రోల్, ఈఎంఐ ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా మిగిలేది ఏముంది అని అడిగితే, ఇంకేం చేస్తాం, ప్రజెంట్ లే ఆఫ్లో బయట వచ్చాము, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు, స్కోప్ లేదు ప్రజెంట్ అంటున్నాడు. దాదాపు ఇప్పుడు 3 years నుంచి ఖాళీగా ఉన్నాడు. 3 years నుంచి ఇదే చేస్తూ ఉన్నాడు. దీనివల్ల అతనికి హెయిర్ లాస్ అండ్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలా అన్ని హెల్త్ ఇష్యూస్తోనే ఉన్నాడు. 3 years నుంచి చేస్తున్నాడు కదా, ఈ యాప్స్లో వర్క్ చేస్తున్నాడు. ఆన్లైన్ డెలివరీ పార్ట్నర్, ఆన్లైన్ డెలివరీ రైడ్ అనమాట. ఇవన్నీ చేస్తున్నాడు. యూజ్ ఎవరికి? ఇంట్లో వాళ్ళకి ఏమైనా మనీ పంపిస్తున్నాడంటే అది కూడా లేదు. తన హాస్టల్ రెంట్ పే చేయడానికి కూడా టైట్ అనమాట. ఫుడ్ టైట్, టయానికి అనేది ఫుడ్ కూడా తినడు. ఒక జాబ్ పోవడం వల్ల ఇలా అయిపోయింది తన లైఫ్. ఈ జాబ్ గురించి పక్కన పెడితే, ఈ డెలివరీ యాప్స్ చూడండి, కస్టమర్ బుక్ చేస్తారు, ఆ తర్వాత హోటల్కి వెళ్తుంది, అలాగే ఎక్కడో ఏసీలో కూర్చున్న వాళ్ళకి కూడా ఇన్కమ్ వెళ్తుంది. వీళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు. డెలివరీ బాయ్ అనే అతను హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. ఏమన్నా మంత్లీ ఏమైనా చెకప్స్ ఏమైనా చేపిస్తారా? ఇదేమన్నా సంఘ సేవనా ఏమన్నా? అందరం అనుకుని డబ్బులు ఇస్తున్నారు, మీకు నచ్చే కదా దీంట్లోకి జాయిన్ అవుతున్నారు అనుకుంటారు. ఇంకో ఆప్షన్ లేక జాయిన్ అవుతున్నారు జనాలు. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవుతారు. డిగ్రీ వన్స్ కంప్లీట్ అవ్వగానే ఎన్నో ఆశలతో హైదరాబాద్కి వస్తారు. అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటారు. అక్కడికి వెళ్తే ఫ్రెషర్గా జాబులు అనేది రావు, ఎక్స్పీరియన్స్గా కావాలి అంటారు. ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్గా జాబులు ఇస్తేనే వస్తాయి కదా, అది కూడా స్కోప్ ఉండదు. ఇంకా చేసేదేం లేక, ఇంట్లో వాళ్ళతో తిట్లు తినలేక బైక్ రెంటల్కి తీసుకొని ఇలా జాయిన్ అయిపోతూ ఉంటారు. ఏదో ప్రస్తుతానికి చేద్దాము, ఫ్యూచర్లో మళ్ళీ జాబ్ అయితే వస్తుంది, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా డెలివరీ బాయ్గానే చేస్తూనే ఉంటారు. ఇలాగే ఆ లైఫ్ అనేది ఒక ఊబి అనమాట. అది సముద్రంలో ఎలా ఉంటుంది అలా ఒక్కసారి వెళ్ళిపోతూనే ఉంటుంది. వీళ్ళకి వచ్చేది 2000 కదా, అంటే 2000 ఇంటూ 30 days వేసుకుంటే 60,000 వస్తుంది. 60,000 రూపీస్లో పెట్రోల్కి, ఈఎంఐలకి అని పోని ఏమొస్తుంది? అలాగే 60,000 అనేది ఈ యాప్లో చూపిస్తుంది, కానీ నీకెంత వస్తుంది చేతికి అది మాత్రం ఎవరు చెప్పరు. ఇదంతా ఎవరు చెప్పకుండా నాకు 60,000 వస్తుంది. అదే సాఫ్ట్వేర్ లైఫ్ అయితే పొద్దు నుంచి కూర్చోవాలి, 8 hours వర్క్ చేయాలి, అదైనా అంతే కదా, ఇదైనా అంతే అనుకుంటాం. కానీ అక్కడ చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది.
డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ బట్టి కంపెనీ చేంజ్ అయితే శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఏం డెవలప్ అనేది ఉండదు, ఫ్యూచర్ అనేది ఏమి ఉండదు. డబ్బులేమో వస్తుంది, వచ్చినా కూడా అది ఏ మూలకి సరిపోదు, ఈఎంఐలు కట్టడానికే సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఏం యూజ్ ఉంది? ఇప్పుడు దీనివల్ల జాబ్ చేయొద్దు అని చెప్పట్లేదు, జాబ్ చేయండి అని చెప్పట్లేదు. మా ఫ్రెండ్ బాధ అనమాట, ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నాడు. ఇది ఎవరికి యూజ్? డెలివరీ బాయ్స్కి యూజా లేదంటే కంపెనీస్కి యూజా? నా దృష్టిలో ఏంటంటే కంపెనీసే బాగుపడుతున్నాయి భయ్య. ఎక్కడో ఉంటారు వాళ్ళు, జస్ట్ ఒక ఐడియా అనమాట అంతే. హోటల్కి, కస్టమర్కి, డెలివరీ బాయ్కి ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంటాయి అంతే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యాప్ యూజ్ చేసినందుకు కూడా డెలివరీ బాయ్ నుంచే కమిషన్ లాగుతారు. వాళ్ళ యాప్ యూజ్ చేస్తున్నారు కదా, అందుకోసం కమిషన్ అనమాట. కస్టమర్ ఉంటాడు, ఫుడ్ ఆన్లైన్లో డెలివరీ చేస్తే డెలివరీ బాయ్ తీసుకొని ఇచ్చేస్తాడు, వాడికేమో డబ్బులు వస్తుంది అనుకుంటారు. కమిషన్లు వస్తాయి, కానీ మోస్ట్లీ అందరికీ తెలుసు కమిషన్లు వస్తాయి అని. ఆ తర్వాత హోటల్ వాడికేమో వాడి బెనిఫిట్ వాడికి వచ్చేస్తుంది, అలాగే కంపెనీ ఓనర్కి వాడికి వస్తుంది. డెలివరీ బాయ్స్ హెల్త్ మాత్రం పోతుంది. 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు, యూజ్ ఏంటో కూడా నాకైతే అది తెలియట్లేదు. మనీ వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. దాని బదులు జాబ్ చేసుకో అంటే కాల్స్ లేవంటాడు. డెలివరీ బాయ్స్గా చేస్తే ఒక పక్కా ప్లాన్గా చేసుకోండి, హెల్త్ అనేది ఖరాబ్ చేసుకోవద్దు. మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా ఎర్న్ చేసుకొని హ్యాపీగా ఉండండి అంతే. మా ఫ్రెండ్ ఇంకా డెలివరీ బాయ్లోనే ఉన్నాడు ప్రజెంట్ అయితే, వెళ్తుంది తన లైఫ్ అంతే. దీనివల్ల కంపెనీస్ మాత్రం బాగుపడతాయి భయ్య. డెలివరీ బాయ్స్ బాగుపడతారా లేదని మనమైతే చెప్పలేము. 100% అందరూ ఏమనుకుంటారు, ప్రస్తుతానికి జాబ్ చేద్దాము, ఆ తర్వాత మనకు నచ్చిన జాబ్ అయితే వస్తుంది, అంతవరకు డెలివరీ బాయ్గా చేద్దాము అనుకుంటారు. వన్స్ దిగిన తర్వాత డెలివరీ తప్ప ఇంకేం చేయలేరు భయ్య. ఎందుకంటే మార్నింగ్ 6కైనా 9కైనా ఎంతమంది ఎప్పుడైనా లాగిన్ అయినా సరే midnight 11:30 12 వరకు అలాగే లాగిన్ చేసే ఉంటారు యాప్ అనేది. ఎందుకంటే ఆర్డర్లు పడితేనే కదా మీకు మనీ అనేది వస్తుంది. వన్స్ ఆర్డర్లు కంప్లీట్ అయితేనే మీకు బోనస్లు, ఇన్సెంటివ్స్ ఇలా ఏంటేంటో యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల యూజ్ అయితే నాకు ఏం తెలియట్లేదు. దీనివల్ల బైక్ ఖరాబ్ అవుతుంది అండ్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ప్రతి ఒక్కటి మైనసే ఉన్నాయి కానీ ప్లస్ అయితే ఏం తెలియడం లేదు. దీనివల్ల ప్లస్ అవుతున్న వాడు ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తున్న సిస్టమ్స్, ఏసీ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. అంటే కంపెనీ పెట్టుకున్న వాడికి ప్లస్ పాయింట్, అంతేగాని కంపెనీలో వర్క్ చేస్తున్న వాడికి కూడా ప్లస్ పాయింట్ అని చెప్పను. ఎందుకంటే వాడు కూడా చైర్లో కూర్చొని బీపీఓ జాబ్ చేస్తూ ఉంటాడు, వాడికైనా లాసే, బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అటు కస్టమర్కి ఆన్సర్ చేయాలి, ఇటు హోటల్ మేనేజ్మెంట్కి ఆన్సర్ చేయాలి. ఫుడ్ వెళ్ళిందా లేదా, కస్టమర్కి రీచ్ అయిందా లేదా, ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ రిస్క్లు అనేవి ఉంటాయి. అది బీపీఓ జాబ్ అనమాట. అంటే నష్టం లేనిదైతే ఎవరేం చేయరు, లాభంతోనే చేస్తారు. కానీ హెల్త్ అనేది ఏదైతే ఇంపార్టెంట్ కదా, హెల్త్ ఎప్పటికైనా 100 years లైఫ్. 100 years లైఫ్లో ఇప్పుడు 3 years అనేది వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు, మనీ అయితే ఏం చేశాడు, బట్ ఆ మనీ అనేది యూజ్ అయితే లేదు. అదే జాబ్ ఉంటే, లే ఆఫ్స్ లేకుండా ఉంటే బాగుండు కదా. అంటే ఎవడి యూజ్ వాళ్ళకి చూసుకుంటున్నారు అంతే తప్ప ఇంకో ఆప్షన్ అయితే లేదు. డెలివరీ బాయ్గా చేయండి అని నేను చెప్పడం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, నచ్చిన ఫీల్డ్లోకి వెళ్తారు, వర్క్ చేస్తారు. ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే ఇష్యూస్ అయితే ఉంటాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోండి.